Yeah, hi friends. Today we'll discuss in projections, in drawing projections. Okay, one of the concept projections. Projections అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఒక చిన్న స్క్రీన్ పెట్టినారనుకోండి. విధంగా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఒక టార్చ్ లైట్. ఓకే, ఒక టార్చ్ లైట్ పెట్టండి. దీన్ని కొద్దిగా ఆన్ చేయండి. ఓకే, ఆన్ చేసినప్పుడు ఇట్లా రేస్ అనేది వెళ్ళి ఈ స్క్రీన్ మీద పడతాయి. ఓకే, ఇక్కడ సేమ్ దీన్ని షాడో కూడా ఇక్కడ పడుతుంది. ఓకే, దీన్ని మనం ఇమేజ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఈ రేస్ చూసినారా, ఈ రేస్నే మనం ప్రొజెక్షన్స్ అంటాము. ఓకే, మన ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఈ ప్రొజెక్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రొజెక్షన్స్లో ఇంకో పాయింట్, ప్రొజెక్షన్స్లో పాయింట్స్, ఓకే, లైన్స్, నెక్స్ట్ ప్లేన్స్, నెక్స్ట్ సాలిడ్స్. ఓకే, అని ఉంటాయి. ఫస్ట్ పాయింట్స్ అండి. ఓకే, ఇట్లా ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు వచ్చేది లైన్స్. ఓకే, లైన్స్ని జాయిన్ చేసినాం అనుకోండి మనకు ప్లేన్ వస్తుంది. ఈ ప్లేన్స్ని జాయిన్ చేసినాం అనుకోండి సాలిడ్ వస్తుంది అన్నమాట. ఓకే, దిస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్స్. నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో మెయిన్గా మనకి క్వాడ్రంట్స్ అని ఉంటాయండి. ఓకే, క్వాడ్రంట్స్. ఓకే, మన ఇంజనీరింగ్ డ్రాయింగ్లో క్వాడ్రంట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక దీన్ని హారిజాంటల్ ప్లేన్ అంటారు. ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ సైడ్. ఇది వర్టికల్ ప్లేన్, ఇది నెగిటివ్. దిస్ హారిజాంటల్ ప్లేన్, దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ వర్టికల్ ప్లేన్. ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ప్లేస్ చేసినాం అనుకోండి. ఓకే, ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ యూ థింక్ లైక్ సమీర్. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చేసినప్పుడు ఓకే, అతనికి యొక్క ఫ్రంట్ వ్యూ అనేది మన వీపీ మీద బాగా కనపడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఫ్రంట్ వ్యూని ఏ డాష్తో ఇండికేట్ చేయండి. నెక్స్ట్ టాప్ వ్యూని ఏతో ఇండికేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ హారిజాంటల్ ప్లేన్ని హెచ్తోను, నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ని డీతోను ఇండికేట్ చేయండి. ఓకే, ఈజీ అండర్స్టాండింగ్. ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ నుంచి ఇతనికి ఏం కనపడుతుంది, మన వర్టికల్ ప్లేన్ మీద కనపడుతుంది అనమాట. ఓకే, మీన్స్ ఏ డాష్. నెక్స్ట్ టాప్ వ్యూ అనేది సేమ్ ఇక్కడ ఏ దాని మీద హారిజాంటల్ ప్లేన్ మీద కనపడుతుంది. ఓకే, సేమ్ ఇక్కడ అంతే. మీన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, నెక్స్ట్ అబోవ్ HP. ఓకే, అబోవ్ HP. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏదైనా ఒక వ్యక్తి అబోవ్ HP, నెక్స్ట్ బిహైండ్ అంటే వెనకాల. ఓకే, బిహైండ్ VP. నెక్స్ట్ అంటే ఫస్ట్ సెకండ్ కోఆర్డినేటర్స్లో అబోవ్ HPనే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VPనా బిహైండ్ VPనా దాన్ని బట్టి మనం ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ అని తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ థర్డ్ క్వాడ్రంట్లో ఇది బిలో హారిజాంటల్ ప్లేన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి వ్యూ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ బిహైండ్ అంటే దీని వెనకాల. ఓకే, బిహైండ్ VP వర్టికల్ ప్లేన్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి వ్యూ చేసినప్పుడు ఏమొస్తుంది, బిలో
హెచ్పి, నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి వర్టికల్ ప్లేన్. ఓకే, ఇది మన క్వాడ్రంట్స్లో మెయిన్గా ఉపయోగిస్తారు. ఓకే, ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్స్లో అబవ్ ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ ఫోర్త్లో బిలో ఉంటుంది. ఓకే, బిహైండ్ అంటే థర్డ్ ఫోర్త్ సెకండ్ థర్డ్లో బిహైండ్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫోర్త్లో ఇన్ ఫ్రంట్ అనేది ఉంటుంది. ఓకే, కానీ మన ఇండియన్ సిస్టంలో ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్లే ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ అదే అమెరికా యూఎస్లో అనుకోండి థర్డ్ కూడా ఉపయోగిస్తారు. వై అంటే కన్నా ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మన ఫస్ట్ క్వాడ్రంట్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుందిలేండి. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి చూసినాం అనుకోండి. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. ఓకే, ఇది చూసినప్పుడు మన ఈ హారిజాంటల్ ప్లేన్ అనేది 90 డిగ్రీస్ రొటేట్ అవుతుందన్నమాట. ఏంటంటే స్ట్రైట్ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమంటారు, ఇది ఫ్రంట్ వ్యూలో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు దీని ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది. ఫ్రంట్ వ్యూ అనేది మన వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. అంటే వర్టికల్ ప్లేన్ మీద అంటే ఏమని చెప్పినా నీకు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్, నెక్స్ట్ దీని టాప్ వ్యూ అనేది మన హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. సో హెచ్ ఏ అనుకోండి. సో ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇది ఏమంటారు, హారిజాంటల్ ప్లేన్ అనేది ఇప్పుడు 90 డిగ్రీస్ అంటే స్ట్రైట్గా ఇట్లా రొటేట్ అయినప్పుడు క్లాక్ వైజ్ ఇలా వస్తుంది. దీని డిస్టెన్స్ ఎంత అంటే ఏ డాష్, దట్ ఈస్ డి. నెక్స్ట్ టాప్ వ్యూ అనేది ఇక్కడ మీ హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. ఓకే, దట్ ఈస్ హెచ్ఏ. అదే మనం సెకండ్ క్వాడ్రంట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది వ్యూ చేస్తున్నాం. ఓకే, వ్యూ చేస్తున్నప్పుడు దీని ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ విపి వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది, దీని టాప్ వ్యూ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. ఓకే, దట్ ఈస్ హెచ్, ఇక్కడ డి. సో నేను ఇందాక ఏం చెప్పినాను, ఇది 90 డిగ్రీస్లో మాత్రం ఓన్లీ క్లాక్ వైజ్లో మాత్రం రొటేట్ అవుతున్నమాట. ఓకే, అంటే ఇట్లా ఇది ప్లేన్. సో ఇది కూడా ఇలా రొటేట్ అవుతుంది, అంటే టర్న్ అయినప్పుడు దీని మీద ఆల్రెడీ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ డి. అగైన్ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ హెచ్. అంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అనేది ఒకే ప్లేన్ మీద పడుతుంది. సో ఇట్ ఈస్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మనకు ఏమంటారు, ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ మాత్రమే ఉపయోగిస్తారు. అంటే సేమ్ ఇక్కడ నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ కూడా అంటే అనమాట. ఓకే, సో ఫస్ట్ థర్డ్ ఒకటేగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఫోర్త్ అనేది తక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్ అంటారు. థ్యాంక్ యూ.